పాల పెట్టరో కన్నె పెట్టరో ఓ కోడి పుంజరో చతికిల పడ్డారో ఓ ఊహించని ఓ గొప్ప సంఘటన 10 న్యూస్ వారు మనకు చిత్రీకరించి చూపించారు. ఇలా వారి ప్రయత్నానికి మనం తెలుగులో అనువదించడం, కామెంటరీ చెప్పడం ఓ సరదాగా తీసుకున్నాను. ఎందుకంటే ఎన్నో పోటీలు మనం చూసి ఉన్నాం, కానీ ఇలాంటి పోటీని మనం ఎప్పుడు తిలకించలేదన్నమాట. పాలపిట్ట చిన్నదే, కోడి పుంజు పెద్దదే, అనుభవంలోనూ పెద్దదే, ఆటలోనూ పెద్దదే. కానీ తెలివితో పాలపిట్ట చేసిన ఈ యుద్ధం అందరికీ ప్రేరణగా కావాలన్నమాట. ఎందుకంటే ఎంతన్నది కాదు గొప్ప, ఎలా ఫైట్ చేశామన్నదే గొప్ప. బాగా తెలివిగా కొట్టాల్సిన చోట కొట్టి, తన్నాల్సిన చోట తన్ని, పొడవాల్సిన చోట పొడిచి, దూరి రకరకాలుగా ఆ చేసిన యుద్ధం చూడముచ్చటగా ఉందన్నమాట. చూడ్డానికి కోడిపుంజు గెలిచేలాగా ఉన్నా పాలపిట్ట ధైర్యాన్ని ముందు అది కొంత బెంబేలెత్తిపోయిందన్నమాట. ఎలా బెంబేలెత్తిపోయిందంటే అది సమయం చూసి, సందర్భం చూసి ఎగిరి గంతులేసి ఒక పొడువు పొడిస్తే కోడిపుంజు అర్థం కాక అలా ఇలా తిరుగుతూ ఓటమిని చాలా వరకు అంగీకరించిందన్నమాట. ఇలా ఏ జంతువులైనా సరే, ఏ జంతువైనా గెలవచ్చు. ధైర్యము, తెలివి ఉంటే సునాయాసంగా గెలిచేసినట్టే. ఎందుకంటే ఓటమిని అంగీకరించే మరి ఆ కోడిపుంజు మనకు అర్థమవుతుందన్నమాట. పాలపిట్ట మాతో హుషారుగా ఆహా ఓహో అని అందరి దగ్గర శబాష్ అనిపించుకునేలా ఈ యుద్ధం చాలా బాగుందన్నమాట. ప్రతి ఒక్కరూ చివరి వరకు ఇది చూడాల్సిందే, చూసి ఆనందించాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ ఉందన్నమాట. చూశారుగా, ఇప్పటికే పాలపిట్ట కోడిపుంజుని ఎంత దూరం తరిమిందో. సైలెంట్గా ఉండే కోడిపుంజు ఓటమిని అంగీకరించినట్టే అనిపిస్తుందిగా. ఖచ్చితంగా అంతేనండి, ఖచ్చితంగా అంతే. చూశారుగా, కోడిపుంజు పరారు, విజయం పాలపిట్టదే.